వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ గేట్ తీసేయండి తొందరగా, ఒక్కసారి వేసి అక్కడ మెయిన్ కమాండ్ కంట్రోల్ పక్కన బట్టి ఉన్న అక్కడ ఆపేసేయండి, ఇక్కడ దాకా రాకుండా. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరినీ వదిలేసేయండి. గద్దెల లోపల ఉన్న వాళ్ళందరినీ పంపించాలి. వాలంటీర్స్ వేసి తాళం వేయాలి. అక్కడున్న కాశీ మీరు గేట్ తీసిరు, నేను తీయొద్దని చెప్పినా మీరు ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు. గేట్ మూసే. అక్కడ ఎవరెవరు ఇష్టానుసారంగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మరి పనిష్మెంట్ అయితే ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, దేవుళ్ళని తీసుకుపోయే టైం అయింది. మేము గేట్ తీయొద్దని చెప్పినా కూడా ఇష్టానుసారంగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు, అది పద్ధతి కాదు. ఈ వీళ్ళని పంపించేయండి తొందరగా. ఈ బయట గేట్లు ఉన్న వాళ్ళని పంపించండి, లోపల గేట్లు ఉన్న వాళ్ళందరినీ అటు బయటికి పంపండి. ముందు గేట్ ఎవరికి తీయొద్దు, ఎంట్రన్స్ ఎవరికి తీయొద్దు, ఎంట్రన్స్ ఎవరికి తీయొద్దు. ఎగ్జిట్ ఓన్లీ ఎగ్జిట్. ఆ బయట ఉన్న పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది లోపలికి వచ్చి వాళ్ళందరినీ పంపించండి. ఇక్కడ ఎవడా గేటు, ఎవరైనా పోయి తీమని మరి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక ట్రిప్ బయట నుంచి బయటికి. మెయిన్ గేట్లో మెయిన్ గద్దెల మీద ఉన్న వాళ్ళందరూ వాలంటీర్స్ అందరు మీ ముఖాలు కనబడుతున్నాయి. లోపల ఉన్న పోలీసులు కానీ వాలంటీర్స్ కానీ వాళ్ళందరినీ పంపించేయండి బయటకు. అటు ఎగ్జిట్ డైరెక్ట్గా లోపల ఉన్న వాళ్ళు లోపల నుంచి వెళ్ళిపోనియండి. పోలీస్ సిబ్బంది అధికారులందరూ దయచేసి లోపలికి వచ్చి మీ డ్యూటీ కనీసం చేయండి. ఆ గేట్ తాళం ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ ఆర్టీసీ క్యూ లైన్. వీళ్ళు బయట నుంచి వెళ్ళిపోతారు. గద్దెలు తొందరగా క్లియర్ చేయండి. గద్దెల మీదకి ఎవరిని ఎక్కనియొద్దు. లోపల ఉన్న వాళ్ళని కూడా ఫాస్ట్గా ఈ బయట గేట్లు ఉన్న వాళ్ళని పంపించేయండి. మెయిన్ గేట్ విఐపి గేట్ అది మూసేయమని చెప్పిన నేను. అక్కడ ఎవరున్నారో ఒకసారి వీడియోలు తీసుకురాపండి. ఆర్చీ కాడ, ఈ మెయిన్ ఘాట్ కాడ, ఈ విఐపి కమాండ్ కంట్రోల్ కాడ ఎవరున్నారో అక్కడ వీడియోలు తీసుకురాపో. ఈ ఆర్టీసీ ఎవరి దగ్గర ఉంది? అది ఎవరు తీయవై? అది వాళ్ళందరినీ పంపించేసే బయట నుంచి బయటికి పంపిరి. బయట నుంచి పంపియండి, గద్దెల మీదకి ఎక్కకుండా బయట నుంచి పంపి. ఐదు నిమిషాలలో వీళ్ళందరినీ క్లియర్ చేసేయండి బయటికి. గద్దెల మీదకి మళ్ళీ ఎవరిని ఎంటర్ చేయనివద్దు. ఎవరు నెట్టుకోవద్దు. మీ అందరి కొరకు సీతక్క గారు మీ అందరికీ స్పీడ్గా దర్శనం కలిగించే విధంగా మన మంత్రి గారు చెప్పారు. గట్టిగా లోపలికి వెళ్తూ ఉండండి. నెమ్మదిగా వెళ్ళండి. గేట్ ఎవరు తీసిరా? గేట్ ఎవరు వస్తారు? అక్కడ చూడు, పూజారి గారి దగ్గర ఉందమ్మా. మీరందరూ ఫాస్ట్గా వెళ్ళాలమ్మా. దేవుళ్ళని దర్శనం చేసుకొని బయట నుంచి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత గేట్లు అన్నీ బంద్ అవుతాయి. తర్వాత ఇబ్బంది పడొద్దు. అందరూ ప్రశాంతంగా ఫాస్ట్గా మొక్కుకొని, మీరు వచ్చింది లేట్గా వచ్చిర్రు, దేవుళ్ళు 6 గంటలకే వెళ్ళిపోవాలి. మీరు లేట్గా వచ్చారు కాబట్టి మీరు ఇబ్బంది పడొద్దని వదులుతూ ఉన్నాం. మళ్ళీ ఇంకా వచ్చేటోళ్ళు దయచేసి ఒక అర్ధ గంట దాకా లోపలికి రావద్దని కోరుతూ ఉన్నాం. లోపలికి వచ్చి ఇబ్బంది పడకండి. ఎక్కడోళ్ళు అక్కడ ఆగండి. ఇప్పుడు లైన్లలో ఉన్నోళ్ళు ఫాస్ట్గా 10-15 మినిట్స్లో ఖాళీ చేయాలమ్మా. అందరు వెళ్ళిపోండి. గద్దెల మీదకి ఎవరిని ఎక్కనియొద్దు. అక్కడ పోలీస్ అధికారులు ఎవరు ఉన్నారో ఆ మెయిన్ గేట్ తీయొద్దని చెప్పిన, విఐపి గేట్ తీయొద్దని చెప్పిన, ఆర్చి మెయిన్ గేట్ ఎవరున్నా 10 నిమిషాలలో క్యూ లైన్లలో వచ్చిన వాళ్ళనే పంపిస్తాం. అక్కడ ఎవరైనా గేట్ తీస్తే మాత్రం అధికారులు మరి తీవ్రమైనటువంటి పనిష్మెంట్ మాత్రం అధికారికంగా మీ అధికారులతో ఎదుర్కోబడుతుంది. నేను చెప్తున్నా. క్యూ లైన్లు ఉన్నటువంటి వాళ్ళందరూ తొందరగా దర్శనం చేసుకొని పోండి. గంట సేపు బంద్ అవుతుంది గుడి. దేవుళ్ళని తీసుకుపోతున్నారు. మళ్ళీ లోపలికి వచ్చి మీరు ఇబ్బంది పడొద్దు. ఇంకా మొదలు కానోళ్ళు క్యూ లైన్ కాడ బయట ఉన్నోళ్ళు బయటనే ఉండండి. క్యూ లైన్లలో నిలబడ్డోళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. గద్దెలు మొత్తం పూర్తిగా ఖాళీ చేసి పూజారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతా ఉన్నా.
తొందరగా వెళ్ళిపోవాలమ్మా, మీరు తొందరగా వెళ్ళిపోవాలి.